విను మనం రోడ్ మీద వెళ్ళినప్పుడు కొన్ని బైక్స్ మీద చూస్తాం. పోలీస్, జ్యుడిషియరీ, ప్రెస్, లేకపోతే డాక్టర్, రకరకాల విషయాలు బండి మీద రాస్తారు. యాక్చువల్గా చట్టరీత్యా ఇలా రాయకూడదండి. కానీ ఇవన్నీ ఎందుకు రాస్తారంటే వాళ్ళకి విఐపి కల్చర్. తర్వాత ఏంటంటే మనం రోడ్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళకి సైడ్ ఇవ్వాలి. అన్ని వాళ్ళ యొక్క లోపల ఇన్బిల్ట్ అనమాట. ఏది యూజ్ చేయకూడదు, బండి మీద ఏ విధంగా స్టిక్కర్ ఉండకూడదు. చట్టం మోటార్ వెహికల్ యాక్ట్ చెప్తుంది. నాకు నిన్న జరిగిన 2 సంఘటనలు మీకు సరదాగా షేర్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియోలో. ఎవరిని గాయపరచడం కోసం కాదు, కాకపోతే జరిగిన వాస్తవం నాకు అనిపించిన విషయం మీకు చెప్తున్నా. ఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్తుండగా నేను సడన్గా చూసింది ఏంటంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బండి మీద వెళ్తున్నారు. బండి వెనకాల పోలీస్ అని ఉంది. సరే, బండ్లన్నీ ఓవర్ బ్రిడ్జ్ మీద చాలా ట్రాఫిక్ ఉంది. చూసినట్లయితే ఈయన పోలీస్ ఆయన అనమాట. ఆయన సివిల్ డ్రెస్లో ఉన్నారు, ఫ్యామిలీతో వెళ్తున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు. ఫ్రంట్ ట్యాంక్ మీద ఒక పెద్ద బాబు, మధ్యలో ఒక బాబు, తర్వాత వెనకాల భార్య ఏంటంటే ఆయన చెవిలోంచి ఫోన్ అందించింది. ఇక్కడలా డ్రైవింగ్ చేస్తున్నారు. సో ఎన్ని తప్పులు చూస్తున్నారా? ఒకటేమో ఓవర్ బ్రిడ్జ్ మీద మనం డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాస్ అటు ఇటు ఆపడానికి ఉండదు. తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్, తర్వాత అంతమంది పిల్లలతో ఓవర్లోడ్ వెళ్తున్నారు. ఇన్ని విషయాలు ఉన్నాయి. నేను నెమ్మదిగా నా వెహికల్ స్లో చేసి, ఏమంటే మీరు పోలీస్ డిపార్ట్మెంటా అని అడిగినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యి, అవునండి అని చెప్పి అలా మిస్సెస్ చెప్పారు. మరి మీరు ఫోన్ మాట్లాడుతున్నారండి, సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తున్నారంటే, వెంటనే ఆమె నాకు ఇచ్చిన సమాధానం పాపం నాకు చాలా బాధ అనిపించింది. ఆయన డ్రైవ్ చేస్తున్నారు కదండి, పెట్టుకొని డ్రైవ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది, ఫ్రెండ్ బాగున్నాడు కాబట్టి నేను చెవి దగ్గర పెట్టానని చెప్పింది ఆమె. కానీ ఆ పోలీస్ ఆయన ఏం చెప్పారు తెలుసా అండి, తెలివిగా వాళ్ళ వైఫ్ ఫోన్ పట్టుకొని ఫోన్ తీసే, ఇప్పుడు నా దగ్గర ఫోన్ లేదు కదా. చూడండి యాటిట్యూడ్. పబ్లిక్ మీరు తప్పు చేస్తున్నారని చెప్పినప్పుడు ఎస్ కరెక్టేనండి, ఏదో అర్జెంట్ లేదా పొరపాటు అయిందని చెప్పొచ్చు కదా. కానీ అక్కడ ఈగో. నేను ఒకటే చెప్పాను, ఎస్పీ గారు కంప్లైంట్ చేస్తా అని చెప్పి నేను వెళ్ళిపోయాను. నా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయకుండా ఒక వెహికల్ వచ్చి కీ అని కొడితే నేను సైడ్ చేసేసాను నా వెహికల్ని, వెళ్ళిపోనిచ్చా. వెళ్ళిన తర్వాత అదే వెహికల్ కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాత టర్న్ చేశారు. ఒక లేడీ అనమాట. టర్న్ చేసిన తర్వాత సిగ్నల్ ఇవ్వకుండా మళ్ళీ నాకే ఇబ్బంది, ఎటు వెళ్తారో తెలియలేదు. దాని మీద జ్యుడిషియరీ అని ఉంది. నేను అక్కడికి వెళ్ళి ఆమెను ఆపి మర్యాదగా, మేడం మీరు జ్యుడిషియరీ అని అడిగారు. అవునండి, మీరు 2 మిస్టేక్స్ చేశారు ఇప్పుడు అని చెప్పి ఆమెని ఎడ్యుకేట్ చేశారు. ఆమె యాక్సెప్ట్ చేశారు. ది యాటిట్యూడ్. అర్థమవుతుందండి. ఈ 2 డిపార్ట్మెంట్స్ లాని ఎన్ఫోర్స్ చేయవలసిన డిపార్ట్మెంట్స్. ఒకలేమో దబాయించారు, ఇంకొక డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో లా ఎన్ఫోర్స్ చేసేటప్పుడు వాళ్ళు ముందు పాటించాలి. అదేవిధంగా మనం తక్కువేం కాదు, మనం కూడా ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్ మన కోసమే పెట్టారు, మనం పాటించాలి. యాక్సిడెంట్స్ జరగకూడదు.